మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధిగమిద్దామట. ఎవరు? బీజేపీ అట. బీజేపీ బీఆర్ఎస్ను అధిగమించే అవకాశం ఉంటుందా? అంటే దీన్ని బట్టి ఏంది, బీఆర్ఎస్ కొంత కంఫర్టబుల్ పొజిషన్లో గెలవబోతుందని చాలా స్పష్టంగా చెప్పకనే చెప్తున్నట్టు కనబడతా ఉంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం, బీజేపీ వ్యూహరచన. కరీంనగర్, నిజామాబాద్పై నజర్. ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు. పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీ. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నేతలతో వరుస భేటీలు అంటూ చూస్తున్నాం. రాష్ట్రంలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి బీజేపీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని మరి డిసైడ్ అవుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్నది. సో ఈ బలం ఏదైతే ఉందో ఇది మరి బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుందా, బీజేపీకి షిఫ్ట్ అవుతుందా అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా వాస్తవం ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలంగానే ఉన్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు కరీంనగర్లో కూడా కొంత కరీంనగర్ మున్సిపాలిటీ కూడా బీజేపీ బలంగానే ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో మరి అది ఎంతవరకు మరి ఆ మేయర్ పీఠాలను దక్కించుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ను అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. చిన్న చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా బీఆర్ఎస్ బాగా వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో దానిలో మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే ఇతర పార్టీలు గెలిచడం, తీసుకోవడం, రకరకాల ఏదో జిమ్మికి లేయడం అని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్గా జరిగేటువంటి అంశాలు ఇవి. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు షేర్ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ ఓటు షేర్ కావచ్చు, లేదా బీజేపీ ఓటు షేర్ కావచ్చు, ఎట్లా డివైడ్ అవుతుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీ, జెడ్పీ ఎన్నికలు వచ్చాయనుకోండి, 100% కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైటే ఉంటుంది. ఈ మున్సిపాలిటీలు కాబట్టి కొంత బీజేపీకి ఫేవరబుల్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో మరి బీజేపీ పుంజుకుంటుందా, బీఆర్ఎస్ పుంజుకుంటుందా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% నిజామాబాద్లో, అదేవిధంగా ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో కొంత బీజేపీ బలమైనటువంటి పునాదులు అయితే ఉన్నాయి. సో కొన్ని కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీలు కూడా బీజేపీ కైవసం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరి చూద్దాం, కొన్ని రోజులు ఆగితే కానీ మనకు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల పైన చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో ఇది మరి ఇందులో కనుక గౌరవప్రదమైనటువంటి సీట్లు సాధిస్తే కనుక అది కొంత బీఆర్ఎస్ను అడ్డుకట్ట వేయడానికి పనిచేస్తుంది. సాధించకపోతే ఇక బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం అనేది ప్రజలకు క్లారిటీ అయిపోతుంది. ఈ ఎన్నికలతోటి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో తద్వారా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తుంది. కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో వీలైన మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలర్, కో ఇన్ఛార్జిగా అశోక్ పర్ణమి, రేఖా శర్మ నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వీరు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. తాజాగా బుధవారం పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఈ కమిటీ దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్దేశించినటువంటి కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని సభ్యులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. మరోవైపు టికెట్ల కేటాయింపులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. సో మొత్తానికైతే బీజేపీ కొంత తెలంగాణలో పాగా వేయడానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలను కొంత అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల మీద ఇంత ప్రయత్నాలు చేయలేదు, కానీ ఇప్పుడైతే చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో బంగారం, వెండి కొనుగోలుకు జనం పరుగు, ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు. షాపుల ముందు క్యూ కట్టి మరీ కొనుగోలు, నగల కంటే బిస్కెట్లు, బార్ల కొనుగోలుకే మొగ్గు. పాత బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ కోసం దాచిన సొమ్ములు మళ్లింపు అంటూ చూస్తాను. సో ఇదంతా కూడా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ దాని వైపే చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే.
చిలకలగుట్ట నుంచి గద్దెపైకి చేరుకున్నటువంటి వనదేవత శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాలు, AK-47 గాల్లోకి పిలిచి పోలీసుల గౌరవవందనం, నలుగురు దేవతల రాకతో పతాక స్థాయికి చేరిన మహాజాతర అంటూ చూస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట ఆలయంలో సిబ్బంది చేతివాటం, బంగారు వెండి నాణాల విక్రయాలు అవకతవకలు, లక్షల సొమ్ము ఆలయ ఖజానాకు జమ చేయని వైనం, ప్రచార శాఖలో అనధికారికంగా పనిచేస్తున్న వ్యక్తే కారణం, విచారణకు కమిటీ వేసిన ఈవో అంటూ చూస్తాం. సో యాదగిరిగుట్టలో కూడా చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయట. సో ఇది ఒకసారి మనం గమనిద్దాం, దీని గురించి కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.